ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి ప్రభు నామాన్ని స్తుతించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించును గాక. ఆమెన్. దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన 6 మాసములు కాచి కాపాడి ఇదిగో 7వ మాసమును మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. ఈ నెలంతా ఆయన బలిష్టమైన రెక్కల నీడను భద్రపరిచి ఆయనతో శ్రేష్టమైన సహవాసంలో మనలను నడిపించునుగాక. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటి వాక్యమై 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. తండ్రి, 6 మాసములు కంటి రెప్పవలే మమ్ములను కాచి కాపాడి భద్రపరిచినందులకు స్తోత్రం. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిండు మనసుతో ఘనమైన నామమును స్తుతిస్తున్నాం. అయ్యా, ఈ 7వ మాసంలో కూడా పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా మమ్మలను మీ కృపలో దాచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ దీవెన ఆశీర్వాదం దయచేయమని, అడుగుపెట్టే ప్రతి చోట మీ నామాన్ని ఘనపరిచే కృప మాకు కావాలయ్యా. సహాయం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ 20వ అధ్యాయం బైబిల్ గ్రంథంలోకెల్లా ఇది ఒక దీపస్తంభము వంటి అధ్యాయము అని చెప్పాలి. అదేంటి, మిగిలిన అధ్యాయాలు మరి కాదా అని మీరు అనుకోవచ్చు. నిజానికి మహాదేవుడు తన ప్రజలకు ఏది బోధించి ఆ ప్రజలు ఎలాగను ఉండాలని ఆశించి తన హృదయాల్లో ఉన్న
సంకల్పాన్ని వెల్లడిపరచాలనుకున్నారో ఆ హృదయంలోని మాటలు ఈ అధ్యాయాన కనిపిస్తాయి. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో 2వ పర్యాయముగా మోషే గారు రాశారు. దేవుడు తన ప్రజల కొరకు ఏది చెప్పాలనుకున్నారు, ఏది రాయించి ఉండాలనుకున్నారు, ఏ విషయాన్ని బోధ చేయాలనుకున్నారని చూస్తే దైవజనుడైన మోషేను సీనాయి పర్వతం మీదకి రమ్మని పిలిచిన మహాదేవుడు ఇక్కడ అంటున్నారు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే 10 ఆజ్ఞలు ఈ 20వ అధ్యాయంలో కనిపిస్తున్నాయి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండునని భక్తుడు చెప్పి ఉన్నాడు కదా. ఆ వెలుగై ఉన్న ఆ దీపమై ఉన్న ఆజ్ఞలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పారంట. అంటే వివరణ ఉన్నది ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ యందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, పూజించకూడదు. ఎందుకని? నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను. నన్ను ప్రేమించి ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరాల వరకు కరుణిస్తాను అంటూ మాట్లాడారు. పిల్లరా, మరి ప్రభు చెప్పిన మాట ఏమంటారంటే, నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు అంటారు. ప్రియులరా, మరి సజీవుడైన మహాదేవుడు సర్వలోకమును తన సృజనాత్మకమైన మాట ద్వారా కలుగజేసిన దేవుడు. ఆయనే పరిశుద్ధుడును, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకమునైన దేవుడు. అయితే అట్టి మహాదేవుని కాదని విడచి మరచి మనమేది చేయలేము. సో మొదటిగా చెప్పిన మాట ఏంటంటే, ప్రభు ఇదిగో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ప్రియులారా, అలాంటి వారి విషయంలో దేవుడు తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి రప్పిస్తాను అంటున్నట్టు మన జీవితంలో ఏది దేవుడు కాకూడదు. ఈ రోజుల్లో కొందరి జీవితం ఎలా మారిందంటే, వారికి ఉన్న పని ఉంటుంది కదండి, ఆ పని వారికి ఒక దేవుడు, ఉద్యోగం వారికి ఒక దేవుడు, భార్య పిల్లలు లేక భర్త ఏదో వారి జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించేదిగా ఉంటుంది. ఓ దైవజనునిగా ఈ మాట చెబుతున్నాను. మన జీవితంలో ఏది మనం కలిగి ఉన్నా అది దేవుని స్థానాన్ని ఆక్రమించకూడదు. దేవుని స్థానం ఎప్పటికీ దేవునిదే అయి ఉండాలి. దేవుని స్థానం ఎప్పటికీ దేవునిదే అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మనం ఎప్పుడైతే
అలాగున దేవుని స్థానాన్ని దేవునికి ఇయ్యగలిగామో, ఆశీర్వాదములకు వారసులుగా ఉండుటకు మన పిలిచిన దేవుడు తన చిత్తమును, ఉద్దేశమును, సంకల్పమును నెరవేర్పులోకి తీసుకుని వస్తారు. కొందరి జీవితంలో ధనం వారికి దేవుడిగా ఉంటుంది. ఆ నోటు కింద పడిన దాన్ని తీసి కళ్ళకు అద్దడం మొదలు పెడతారు. ప్రభువుని ఎరగనటువంటి మన ప్రియులు, సహోదరులు, అన్యజనులు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు అలాగే. వారికి తెలియదు కనుక వాళ్ళు చేస్తారు. దానిని మనం విమర్శించకూడదు, ఎందుకంటే వారు తెలియక అలా చేస్తున్నారు. అయితే నీకు నాకు తెలుసు కదా, మనం ఎరిగిన వారం కదా, దేవుని స్థానం ఎప్పటికీ దేవునిదే. దేవుని స్థానం మరొకరికి చెందడానికి వీల్లేదు. దేవుని స్థానం ఎప్పటికీ దేవునిదై ఉండాలి. ఒక రాజు బలహీనుడవుతాడు. తన సైనికుని పిలిపించి, శిష్యుని, ఫలానా చోటకి వెళ్ళండి, నేను ఎలాగన్నా తిరిగి లేపబడతానో లేదో అక్కడ శకును చూసిరండి అంటాడు. ఈ లోపుగా అతడు వెళుతూ ఉంటే మార్గ మధ్యలో ఒక దైవజనుడు ఎదురవుతాడు. ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడన్న సంగతి అతడు మర్చిపోయాడా మీ యజమానుడు? వెళ్ళి చెప్పు, మంచం మీద పడుకున్న అతడు ప్రక్కకు తిరిగి చనిపోతాడని చెప్పాడు. ఆ పనివాడు వచ్చేస్తాడు. ఆ పండుకున్న రాజు అంటాడు, ఏంటి ఇంత త్వరగా వచ్చావంటాడు. మార్గ మధ్యలో ఒక ఆయన కనిపించాడయ్యా, ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకుని మీరు అక్కడికి వెళుతున్నారా, శకును దగ్గరకు? అయితే ఇదికి ఈ మాట చెప్పు, మంచం మీద పండుకున్న వ్యక్తి ప్రక్కకి తిరిగిలోపు చనిపోతాడని అంటారు. అప్పుడు ఆ రాజు అడుగుతాడు, ఈ మాట చెప్పింది ఎవరు, ఎలా ఉన్నారంటే, ఇదిగో ఆ వ్యక్తి ఇలాగ రూపాన్ని కలిగి ఉన్నాడు అంటారు. ఎవరో కాదు, అతడు దైవజనుడైన ఎలియా. మన్నించండి, దైవజనుడైన ఎలీషా. అంటే జీవము కలిగిన దేవుని విడిచి, సృష్టికర్తని విడిచి సృష్టము వైపునకు తిరిగిన వారి విషయంలో దేవుడు అంతగా ఆయన తీర్పును తీర్చుటకు ఇష్టపడ్డాడు. కనుక పిల్లరా, మనము మన కుటుంబాల మీద దేవుని కృప 1000 తరాల వరకు రావాలి అంటే ఆయనే మన జీవితంలో దేవుడై ఉండాలి. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. ఆ కృపతో దేవుడు దీవించిన గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవముతోనూ, కృపతోనూ, బలముతోనూ నింపండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో మమ్మల్ని నడిపించండి. క్రీస్తు యేసునందైన కృపా మహదైశ్వర్యంలో ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. దినచర్య అంతటిపై మీ హస్తం ఉంచండి. సజీవుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.